అందరికీ నమస్కారం అండి. ఈనాటి 18వ విడత పెంటపాడు మండలంలో 24-25 ఆర్థిక సంవత్సరంలో ఏదైతే జరిగిందో ఆ ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగినటువంటి పనుల యొక్క వివరాలు, అంటే వేతనదారులకి మనం పని కల్పిస్తూ ఉంటాం, అలాగే సీసీ రోడ్లు వేస్తూ ఉంటాం, అట్లాగే సర్వశిక్ష అభియాన్ ద్వారా మనకి బిల్డింగులు కడుతూ ఉంటాం, ఇవన్నీ ప్రహరీ గోడలు కడుతుంటాం. ఇవన్నీ కూడా అర్హులైనటువంటి అక్కడ పని జరిగిందా లేదా, పని జరిగితే ఆ పని జరిగినటువంటి కూలిందా లేదా అని ముగ్గురు డిఆర్పీలు కొన్ని గ్రామాలు, ఒక్కొక్కరు 7 గ్రామాలని అలర్ట్ చేసుకొని, ఇది సోషల్ యాక్ట్ అమ్మ, ఇక్కడ ఎవరు ప్రమేయం ఉండదు, మా ప్రమేయం కానీ ఎంపీడీ గారి ప్రమేయం కానీ ఉండదు. ఇది సోషల్ యాక్ట్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ, ఎన్టీఓ టైప్లో ఉంటుంది. అది నిష్పక్షపాతంగా ఒక నెల రోజుల పాటు చేసి ఆ గ్రామంలో పూర్తి రికార్డును పరిశీలించి, అలాగే లబ్ధిదారులకు వెళ్ళి ఆ లబ్ధిదారులు మీరు పని చేశారా లేదా, ఒకవేళ పని చేయకపోతే పని చేయలేటే రాస్తారు, పని చేస్తే పని చేసిన తర్వాత మీకు డబ్బులు మీకు ముట్టినాయా లేదా, ఒకవేళ ఈ డబ్బులు దాంట్లో ఏమైనా కూడా లోటుపాట్లు ఉన్నాయా లేదనే విషయాల్ని ఇక్కడ కూలంకుషంగా చదివి వినిపిస్తారండి. సో యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారము ప్రతి ప్రజాప్రతినిధులు దీన్ని ఆహ్వానించడం జరిగింది. సో ఆల్రెడీ చెప్పారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఏ విషయం తెలుసుకోవచ్చు, ఇదంతా ఓపెన్ ట్రాన్స్పరెన్సీలో ఉంటుంది తప్ప, అందుకనే బహిరంగంగా పెట్టింది తప్ప ఇక్కడ 4 గోడల మధ్య ఈ ప్రోగ్రామ్, ఈ మీటింగ్ పెట్టలేదు. అంతా కూడా ట్రాన్స్పరెన్సీతో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ కాబట్టి ఈ కార్యక్రమానికి అధ్యక్షమైనటువంటి ఎంపీపీ గారు వెంకటలక్ష్మి గారికి, అలాగే పురుషోత్తం గారు, అలాగే మన ఏపీడీ కూర్చోండి ఇక్కడ పురుషోత్తం గారికి, ఇక్కడ మనకి ఆంబుడ్స్మన్ ఆదినారాయణ గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, మన ఎస్ఆర్పి వెంకటరమణ గారికి, అందరికీ వేదిక మీద మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుచున్నామండి. అలాగే పత్రిక